హలో గాయ్స్, మళ్ళీ అయితే మనం వీడియోలోకి వచ్చేసాం. ఈరోజు అయితే మనం ఏం స్టార్ట్ చేసాం, బిఆర్ ర్యాంక్లో అయితే స్టార్ట్ చేసాం గాయ్స్. ఇప్పుడైతే మనం అయితే ఫ్యాక్టరీ మీద దిగుదాం. ఇప్పుడైతే మనం అయితే బిఆర్ ర్యాంక్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఆల్రెడీ ఫ్యాక్టరీ మీద దిగుతాం గాయ్స్. ఇప్పుడైతే మనం అయితే ఫుల్ అయితే చేయబోతున్నాం. ఇక్కడైతే ఎనిమిది ఎవరికి దిగారు పెట్రోల్లో దిగారు గాయ్స్. ఇక్కడైతే ఒక ఆఫ్లైన్ లాగా ఉన్నాడు. మనమైతే ఇక్కడైతే అడ్డు పీకేద్దాం. మనమైతే ఇక్కడికి అడ్డు పీకుతాం అనే లోపు మనకైతే అడ్డు పీకేసేలా ఉన్నారు. మనమైతే ఇక్కడైతే అడ్డు పీకేసేలా ఉన్నారు. మనమైతే ఇంకొకటి అడ్డు పీకేస్తాం. ఒకరికి అరే మనం మోయ పాట వేసుకోవాలి. అరే గాయస్, నేను అస్సలు అనుకోలేదు ఇలాగైతే వచ్చారు. మనమైతే ఇప్పుడైతే ఫ్యాక్టరీ నుంచి అస్సలు కిందకి దిగిపోవాలి. మనమైతే ఒక ఆఫ్లైన్ ప్లేయర్ని అయితే చూసాం కదా, అక్కడైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫ్రీ కిల్స్ అయితే మనకైతే ఫ్రీగా అయితే లభిస్తాయి. ఇక్కడైతే ఒక బాట్ ప్లేయర్ని అయితే చూసాము. ఇక్కడైతే ఒక బాట్ ప్లేయర్ని చూసాం గాయస్. కానీ ఇక్కడైతే మళ్ళీ బాట్ ప్లేయర్లా చేస్తావు. మనకైతే పింగ్ అయితే లైట్గా వస్తుంది. ఎవరన్నట్టు ఆడుతున్నాం. మనకైతే ఫ్రీ నెట్ అయితే దొరుకుతుంది. చూడక్కడ ఉండండి గాయస్. మనకైతే కొంచెం అయితే పింగ్ అయితే వచ్చింది, అందుకని ఆఫ్ చేస్తాను వీడియోని అయితే. ఇప్పుడైతే మన దగ్గర అయితే ఏ గన్స్ లేవు. మనకైతే ఏ గన్స్ దొరకలేదు ఇంకా. ఎనిమిస్ అయితే ఇక్కడ గుంపులుగా ఉన్నారు. ఎలాగుండ నాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్లో ఉన్నాను. ఫుల్ అయితే ఎనిమిస్. మనకైతే ఒక గన్ అయితే దొరికింది, కార్ అనుకుంటా MP5 గైస్. మనకైతే గన్ అయితే చాలు బూయా కొట్టడానికి. సరే బూయా అంటే ఒక ఎనిమిది పిలిచేయడానికి అయితే అనవసరంగా కాలుస్తాం గైస్. పక్కన అయితే డ్రాప్. ఏ ప్రభు, మన పక్కన అయితే డ్రాప్ చేస్తున్నాడు ఎనిమి. మనమైతే ఇప్పుడైతే డ్రాప్ చేశాడు. ఎనిమి అయితే ఉంటాడు. ఇప్పుడు ఎనిమి అయితే ఉంటాడు. మనమైతే స్కోప్ పైకెట్టి హెడ్ అయితే తీసేసాం. బాట్ చూసుకోలేదు పాపం చిన్నపిల్లడు. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. మనపై ఇంకో స్కోప్ పెట్టగలరు. మనమైతే ఇక్కడైతే MP5 తీసుకున్నాం. మనమైతే అనవసరంగా అది వేసుకున్న క్యారెక్టర్ అయితే నేను ఇంకేదో క్యారెక్టర్ అనుకున్నాను గైస్. మనమైతే ఎనిమిది అయితే కనబడట్లేదు. ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి కొట్టాడు? అది ఎనిమిది అయితే అక్కడి నుంచి అయితే కొట్టడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనమైతే ఫాస్ట్గా అయితే ఎనిమిది అయితే పిలిచేద్దాం. ఎనిమిది బయటకు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు గైస్. మనమైతే అక్కడికైతే హెడ్ అయితే తీసేసాం గాయస్. ఇప్పుడైతే మనమైతే ఫాస్ట్ అయితే ఇవైతే తీసుకున్నాం. M10 అయితే మా ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు పక్క నుంచి. మనకైతే M10 అయితే బాగా వచ్చింది గాయస్. ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు. అర్రయ్యా పక్క నుంచి తీసేది చేస్తాడు గాయస్. మనమైతే ఇక్కడైతే ఎనిమిది అయితే ఉన్నాడు. పారిపోతున్నట్టున్నాడు కానీ అనుకుంటాను. ఎనిమియా కాదు. మనమైతే ఫుల్ కిల్ అయితే చేస్తాం. అక్కడ ఇంకో ఎనిమిది అయితే అక్కడే ఉన్నాడు. వచ్చేలాగా ఉన్నాడు ఎనిమిది అయితే ఇక్కడికి. మనకైతే వస్తుంది. దీనికైతే ఫుల్ అయితే చేస్తాం. హెడ్ అయితే పీకేసాం గాయస్. దీనికి కూడా హెడ్ ఇంకా ఎక్కడైనా ఎనిమిది ఉన్నారేమో అని చూస్తున్నాను. ఎక్కడ లేరు కాబట్టి మనమైతే వెళ్ళిపోదాం మూసుకుని గాయస్. మనకైతే 5 కిల్స్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇప్పుడైతే మనమైతే ఫాస్ట్గా అయితే చేసుకుని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్ మంచిది అనిపిస్తుంది గాయస్. ఇక్కడైతే మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. పాట వేసుకుంటూ ఇప్పుడు ఎంత ఉన్నాం. మనకైతే ఫ్రీ అయితే EP అయితే దొరుకుతుంది, పర్లేదు. ఇప్పుడైతే అనవసరంగా వాడిస్తాం గాయస్. మనకైతే ఇక్కడైతే ఎనిమిది లేదని ఉన్నాడా లేదా?
లేదు. ఇప్పుడైతే మనం అయితే పీక్ ఇంటి మీదకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే మనం పీక్ ఇంటి మీదకి ఎక్కడికి వెళ్ళాలో మనకైతే వెహికల్స్ చెప్తాను. అది దొరకాలి అనుకుంటే మనకు మాన్స్టర్ ట్రక్ అయితే దొరుకుతుంది. మాన్స్టర్ ట్రక్ ఉంటే ఇంకేం కాదు, మనకైతే మంచిదైతే మనమైతే వచ్చేద్దాం అనుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే అద్దిగ్గండి చెప్తాను. మనమైతే తనకైతే స్కిల్ చేస్తాం. 14 డ్యామేజ్ అయితే తగ్గుతుంది తనకైతే. మనమైతే ఏదైనా వేస్ట్ చేసేయాలి. మనకైతే మంచి ఈ వేరే గన్స్ లేవు కదా. ఇంకో ఎనిమిది అయితే మనమైతే చూసుకోవాలి. ఇంకో ఎనిమిది ఎక్కడ ఉంటుంది నాకైతే అర్థం కావట్లేదు. మనమైతే స్టాక్ అనేది సేఫ్ అయితే వేస్ట్ గాయ్. అదిగోండి చెప్తూనే ఉన్నాను, ఒక వైపు ఇంట్లో ఎనిమిది. ఈ ఇంట్లో అయితే ఇద్దరైతే కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే ఉన్నాడు పక్కాగా, మనల్ని అయితే ముగ్గురైతే చూస్తున్నారు. దీనికైతే హెడ్ అయితే టీకెట్ ఇంటికైతే పంపించేసాం గాయ్. మనకైతే లాంచ్ ప్యాడ్ అప్గ్రేడ్ చిప్లు అన్నీ దొరికేసాయి. ఏంటో నాకైతే అర్థం కావట్లే. మనమైతే ఇంకా అయితే 7 అయితే అలాగే ఉన్నారు. మనం బూయా కొడతామా లేదా అని అయితే చిన్న డౌట్ అయితే ఉండింది. ఎందుకంటే నా దాంట్లో ఛార్జింగ్ అయితే 1% అయితే ఉంది. ఇప్పుడైతే ఎనిమిది ఉన్నాడా లేదా అయితే చిన్న డౌట్ గాయ్. పీక్ కదా ఉండే ఉంటారు లోపల, లేదంటే పీక్ ఇంటి మీద అయితే ఉండే ఉంటారు పక్క. మనమైతే అనవసరంగా ఇక్కడైతే మాన్స్టర్ వచ్చాము. నాకైతే ఇక్కడైతే డ్రైవింగ్ అస్సలు రాదు గాయ్. వీళ్ళకి గుర్తిచ్చిస్తాను మొత్తం అన్నిటికీ. ఇక్కడైతే మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడేమో అని చెప్పి డౌట్ వేస్తుంది. గ్లోబల్ అయితే ఉంది కానీ ఎనిమిది ఉన్నాడు లేదో తెలియదు. ఎనిమిది ఉండే ఉంటారు. ఎదుగుకోండి పక్క నుంచి అయితే కూడా వస్తున్నాడు. ఎక్కడి నుంచి పడుతున్నాడు బో. गाइस మనకైతే హెడ్. అరే యార్ ఇద్దరు టీమ్ వచ్చాయండి गाइस. మనమైతే సోలో అయితే స్టార్ట్ చేసాం. అరే యార్ ఇద్దరు టీమ్మేట్స్. అరే गाइस మనమైతే టీమ్మేట్స్ గాయ్స్. మనమైతే చూడలేదు ఆ విషయం.